ప్రభునందు చేరువచ్చినటువంటి నా సహోదరులకు సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో ఎంతోమంది మరుగున పడినటువంటి మహనీయులు చరిత్రలు దేవుని యొక్క గ్రంథాలు ఉన్నాయి. ఈరోజు అలాంటి ఒక మహనీయుడి యొక్క క్యారెక్టర్ గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దామండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న వ్యక్తి ఎవరంటే సుమయోను. ఈ సుమయోను అనే మాటకు అర్థం ఏంటంటే ఆలకించువాడు అని అర్థం అండి. ఏమండి, సుమయోను అనే మాటకు అర్థం ఏంటి? ఆలకించువాడు. బైబిల్లో మనకి 12 గోత్రాలు పెద్దలు ఉన్నారు కదండి. అందులో సిమియోను అనే ఒక ఆయన ఉంటాడు. ఈ సిమియోను అన్న సుమయోను అన్న ఒకే అర్థాన్ని ఇచ్చే పేరు. మనకి క్రొత్త నిబంధనలో 2 సుమయోన్లు కనపడతారు. ఒకరు లోకసువార్త 2వ అధ్యాయంలో 25 నుంచి 35 వరకు కనపడితే, మరొక సుమయోను అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మొదట 5 వచనాల్లో ఆ అంతియోకియ సంఘంలో ఉన్న 5 బాధకుల్లో ఒక వ్యక్తిగా మనకి కనపడతారండి. ఈరోజు మనం నేర్చుకోబోయే సుమయోను ఎవరు అంటే లోకసువార్త 2వ అధ్యాయంలో 25 నుంచి 35 వచనాల్లో రాయబడినటువంటి సుమయోను గురించి ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. ఈరోజు ఈ పాఠానికి ఒక పేరు పెట్టుకుందామండి. సుమయోను చెప్పిన సందేశం అని పేరు పెట్టుకుందామండి. సుమయోను చెప్పిన సందేశం. లోకసువార్త 2వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు ఆలోచన చేయబోతూ ఉన్నాం. సుమయోను అనే మాటకు అర్థం ఏంటండి? సుమయోను అంటే ఆలకించువాడు. ఈ సుమయోను గురించి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాయిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించేద్దామండి. లోకసువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను అంటున్నాడు. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను అంటే ఇక్కడ యెరూషలేం అనగానే ఒక పల్లెటూరు కాదు, అదొక క్యాపిటల్ సిటీ లాంటిది. అంటే ఒక దేశం, దేవాలయం ఉండే పట్టణం, మహాపట్టణం. అలాంటి పట్టణంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారండి. కొన్ని లక్షల మంది ప్రజలున్న ఆ పట్టణంలో ఒకడుండెను అంటున్నాడు. చూసారండి, ఒక మనుషుడు ఉండెను అంటున్నాడంటే దేవుడి దృష్టికి ఈ ఒక్కడే ఏమండి కనపడుతూ ఉన్నాడు. భక్తిపరుడుగా, దేవుడి దృష్టికి దేవుడు మనసును అర్థం చేసుకున్నవాడుగా, దేవుని ఆలోచనలకు తగినవాడుగా ఈ వ్యక్తి మనకి కనపడతా ఉన్నట్టు మనం అర్థమవుతుందండి. మనం పాత నిబంధనలో కూడా చూసినప్పుడు దావీదు గురించి ఏమంటాడంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటాడండి. ఏమండి, యెష్షయికి 80 కుమారులు ఉన్నారు, కానీ దేవుడికి 80 కనపడటం లేదు, ఒకడే కనపడుతున్నాడు. ఏమండి, యెష్షయి కుమారుడు అనగానే దేవుడు కనపడే కుమారుడు ఎవరంటే దావీదు. అలాగే ఇక్కడ కూడా యెరూషలేములో ఎంతోమంది ఉన్నారు, కానీ యెరూషలేమందు నేను ఒక మనుషుని కనుగొంటిని అన్నాడండి. ఏంటి చూసారా, ఈరోజు మన సంఘంలో కూడా ఒక 100 మంది ఉంటాం. 100 మంది సభ్యుల్లో మనకేమైనా దేవుడు మనల్ని ఏమైనా గుర్తిస్తాడంటారా? నేను కనుగొన్నాను అంటాడంటారా? నాకు ఒక మనిషి ఉన్నాడు ఈ సంఘంలో అనిపించుకుంటామంటారా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. దేవుడి దృష్టిలో పడడం సామాన్య విషయం కాదండి. దేవుడి చేత గుర్తించబడడం చాలా కష్టం అండి. మరి సుమయోనికి దేవుడు అలాంటి గుర్తింపునిచ్చినట్టుగా మనం ఇక్కడ ఆరంభంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఎవరు అనేది బైబిల్లో చెప్పబడలేదా అండి? ఇతను యాజకుడా, లేకపోతే బోధకుడా, లేకపోతే ప్రవక్త,
ఇతను ఎవరు అనేది ఏ ఇన్ఫర్మేషను మనకి దేవుడు ఇవ్వలేదు. పోనీ ఇతను ఏ వయసు వాడు, అది కూడా దేవుడు అతని వయసును గురించి కూడా ఎటువంటి వివరాలు మనకి ఇవ్వలేదు. ఫిజికల్గా అతను ఏంటి అనేది బైబిల్లో చెప్పబడలేదు, కానీ స్పిరిచువల్గా అతను ఏంటి అనేది ధారాళంగా దేవుడు చెప్పాడండి. మన చెవులు గింగురుమనిపోయేలాగా దేవుడు అనేక విషయాలను ఆయన గురించి గొప్పగా రాయించడం ఈ పేరాలో మనం చూస్తామండి. మొదటగా ఆయన గురించి ఏమి రాయబడిందో చూద్దామండి. అతడు నీతిమంతుడును అన్నాడండి. ఈయన గురించి ఏమి రాయబడిందంటే, సిమియోను గురించి పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు అన్నాడు. అమ్మా, నీతిమంతుడు అంటే అర్థం తెలుసమ్మా? నీతిమంతుడు అంటే పాపము చేయనివాడు అని అర్థం. పాపం చేయని వాడిని నీతిమంతుడు అన్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈయన గురించి? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఏమని? ఈ సిమియోను నీతిమంతుడు అని. దేవుడి దృష్టిలో నీతిమంతుడు అంటండి. ఏమా, దేవుడి దృష్టిలో నీతిమంతులు అనిపించుకోవడం కష్టమా? మనుషుల దృష్టిలో నీతిమంతులు అనిపించుకోవడం కష్టమా అండి? మనుషుల దృష్టిలో ఎవరైనా నీతిమంతులు అనిపించేసుకోవచ్చు. దేవుడి దృష్టిలో అందరూ నీతిమంతులుగా అనిపించుకోలేం. మనుషులు పైరూపాన్ని చూస్తారు కాబట్టి, మన వేషధారణ చూస్తారు కాబట్టి, మన నటన చూస్తారు కాబట్టి, నమ్మేస్తారు కాబట్టి మనం ఎవరినైనా నమ్మించేయగలం. నీతిమంతులుగా అవతల వాళ్ళు గుర్తించేలాగా మనం చేయగలం. కానీ దేవుడు పైరూపాన్ని చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం మెప్పించలేమండి, దేవుణ్ణి నమ్మించలేము, దేవుణ్ణి మోసం చేయలేమండి. దేవుడి దృష్టిలో నీతిమంతులు అవడం సంగతి పక్కన పెడితే, ఏమంటే ఈరోజు అసలు మనం కనీసం మనుషుల దృష్టిలోనైనా నీతిమంతులు అని అనిపించుకోగలమా? లేదా అనిపించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఒకప్పుడు అంటే చాలా అమాయకంగా ఉండేవారు ప్రజలు. కాబట్టి అప్పుడు చాలా తేలికగా వారి వేషధారణతో, వాళ్ళ యుక్తి కలిగిన మాటలతో ఏమంటే అవతల వాళ్ళని మోసం చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగా నాగరికత డెవలప్ అయింది. ఏమండి, అందరి చేతిలో ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒకరు అబద్ధాలు చెప్పినా, ఏమండి మోసపు మాటలు చెప్పినా, ఏదైనా సరే అందరికీ వాక్యం అందిపోయింది. అందరి చేతిలోనూ దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరి చేతిలోనూ ఎవరు మోసపోయే అవకాశం పెద్దగా లేదండి. ఏమండి, ఇప్పుడు వేషధారులు ఎక్కువైపోయారు కాబట్టి ఎవరిని నమ్మటం లేదు. ఇప్పుడు నటించడం కూడా చాలా కష్టమే నిజంగా చెప్పాలంటే. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఒకవేళ సమాజం దృష్టిలో మనం నీతిమంతులం అవ్వాలంటే ఏం చేయాలండి? మనం ఎవరిని నొప్పించేవారుగా ఉండకూడదు, మనం ఎవరితోనూ అబద్ధాలాడేవారుగా ఉండకూడదు, ఎవరిని మోసం చేసేవారుగా ఉండకూడదు, ఎవరిని ద్వేషించేవారుగా ఉండకూడదు. ఏంటి, అప్పుడే కదండి సమాజంలో మనకు మంచి సాక్ష్యం వస్తుంది. అప్పుడే కదా మనల్ని అందరూ మెచ్చుకుంటారు. ఏమండి, మనందరితో గొడవలు పడుతూ, అందరిని మోసం చేస్తూ, ఏమండి ప్రతి ఒక్కరితో కలహాలు పెట్టుకుంటూ, ఒకవేళ మనం అన్యాయం చేస్తూ అక్రమంగా నడుచుకుంటే ఎవరైనా మనల్ని నీతిమంతులు అంటారా? అవకాశం లేదండి. కాబట్టి మనుషుల దృష్టిలో నీతిమంతులు అవ్వడమే ఈరోజు ఇంత కష్టమైతే, మరి దేవుడి దృష్టిలో నీతిమంతులు అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలి? ఈయన మాత్రం నీతిమంతుడని పరిశుద్ధాత్మ మనకి ఈయన గురించి రాయించాడండి. ఇంకో మాట చెప్పాడు, భక్తిపరుడునయుండి అన్నాడండి. ఈయన ఎవరంటమ్మా? భక్తిపరుడు. భక్తిపరుడు అని రెండో మాట చెప్తూ ఉన్నాడండి. అమ్మా, భక్తిపరుడు అంటే తెలుసా? దేవుణ్ణి సంతోషపరిచేవాడు. భక్తిపరుడు అంటే ఎవరమ్మా? భక్తిపరుడు అంటే దేవుణ్ణి సంతోషపరిచేవాడు అని అర్థం. ఈయన భక్తిపరుడు అంటండి. దేవుడు దృష్టిలో భక్తిపరుడు, మనుషుల దృష్టిలో భక్తిపరుడు అవ్వాలంటే అమ్మ మనం
దేవుడి దృష్టిలో భక్తిపరుడు అవడం సంగతి పక్కన పెడితే అసలు మనుషుల దృష్టిలోనైనా మనం భక్తిపరులు అనిపించుకుంటామా? ఈరోజు మన క్రియలు చూసి మన భక్తిపరులమో భక్తిహీనమో చెప్పగలరా ఎవరైనా? ఏమండి, మన ఆరాధనకి మనం సమయానికి వస్తున్నాం అనుకోండి, మనం ఎవరమండి? భక్తిపరులం. ఆలస్యంగా వస్తున్నాం అనుకోండి, భక్తిహీనులం. అంతే తేడా అండి. పెద్ద దానికి ఏమీ మనం అంతా అన్నం అంతా పట్టుకోకర్లేదు, ఒక మెతుకు చాలు అన్నట్టు. ఏమండి, మనం ప్రార్థన అనగానే మోకాళ్ళు వేస్తున్నాం అనుకోండి, భక్తిపరులం. ప్రార్థనలో అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, భక్తిహీనులం. అంతే. మనం ఆరాధన మానేస్తున్నాం అనుకోండి, భక్తిహీనులం. ఆరాధనకి క్రమంగా వెళ్తున్నాం అనుకోండి, భక్తిపరులం. దేవుడికి మనం అన్నిటిలోనూ దేవునికి భాగం తీసి ప్రత్యేకంగా దేవునికి కానుక ధారాళంగా ఇస్తున్నాం అనుకోండి, భక్తిపరులం. దేవుడికి ఇవ్వడం తగ్గించేసామనుకోండి, భక్తిహీనులం. అంతే ఏమండి. కాబట్టి మనందరివి కూడా నీతిమంతులం అవ్వాలని, భక్తిపరులుగా ఉండాలని మనకి ఈయన సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడండి. ఏమంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనలో కొంతమంది సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళం. సమాజంలో వాళ్ళందరూ చాలా మంచోడండి అబ్బాయి, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈమె మంచి పనులు చేస్తుంటుంది, ఎవరికైనా సరే కష్టం అంటే వెంటనే ఆదుకుంటుంది, లేకపోతే ఈమె చాలా జాలిగుండే, కనికరం గలది, దయగలది అని సమాజంలో మనల్ని చూసిన వాళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు. ఏమండి, కానీ అక్కడ నీతిమంతులు అనిపించుకుంటాం. చర్చి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమండి వాళ్ళ అండి ఖాళీ ఉండదండి, వాళ్ళకి చర్చికి రారండి, వచ్చినా సరే ఎవరిని పట్టించుకోరండి, ఎవరికి వందనాలు కూడా చెప్పరండి, వస్తారు కానీ ఏ పరిచర్యలోనూ పాలుపంపులు పొందరండి, ప్రార్థన చేయమంటే చేయరు, పాట పాడమంటే పాడరు, వాక్యం చదవమంటే చదవరు. వాళ్ళు ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదండి, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదండి అని ఇక్కడ చర్చిలో వాళ్ళ గురించి చెప్తుంటారు. ఏమంటే కాబట్టి మనం ఏదో ఒక చోట నీతిమంతులుగా ఉంటాం, ఒక చోట భక్తిపరులుగా ఉంటున్నాం, మరో చోట భక్తిహీనం అయిపోతున్నాం. మరి కొంతమంది ఎలా ఉంటారు, చర్చిలోకి రాగానే భక్తిపరులుగా ప్రవర్తిస్తుంటారు, ఓ పాటలు పాడేస్తారు, సాక్ష్యాలు చెప్పేస్తారు, ఏమండి చాలా చాలా చేస్తారు. చర్చిలో అడుగు తీసి బయట పెట్టారా, బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళు విశ్వరూపం చూపిస్తుంటారు. సమాజం అందరూ వాళ్ళని ద్వేషిస్తుంటారు. సమాజం అందరి దగ్గర చెడ్డ పేరు ఉంటుంది, చర్చిలో మాత్రం మంచి పేరు ఉంటుంది. ఏమన్నా చూసారండి, మనలో తేడా ఉంది. కానీ ఈయన భక్తిపరుడు, నీతిమంతుడు. బైబిల్ ఇలాగా చాలామంది ఉన్నారండి. యోబు ఉన్నాడు, యోబు యెహోవా దేవుడి దృష్టిలో భక్తిపరుడు, నీతిమంతుడు. కొర్నేలి ఉన్నాడు, ఏమండి ఆయన కూడా భక్తిపరుడు, నీతిమంతుడు. ఒక శతాధిపతి ఉన్నాడు, ఆయన కూడా భక్తిపరుడు, నీతిమంతుడు. ఇలాగ ఎంతోమంది ఏమండి రెండు గుణాలు కలిగి ఉన్నారండి. భక్తిపరులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. దేవుడి దృష్టిలోనూ భక్తిగా ఉన్నారు, మంచి సాక్ష్యం ఉంది. మనుషుల దృష్టిలోనూ భక్తిగా ఉన్నారు, మంచి సాక్ష్యం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామా అంటే. ఇక ఈయన గురించి మనం మాట్లాడుకుంటే మరొక మూడవ గుణం గురించి కూడా ఆయన గురించి రాశాడండి. ఏమన్నారు అంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అన్నాడండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే ఇశ్రాయేలీయులు అప్పటి వరకు నెమ్మదిగా లేరా, సుఖంగా లేరా, సంతోషంగా లేరా అంటే లేరు, వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు. ఏమంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత గొప్పవారో, ఎంత గొప్ప స్థితో యేసుప్రభు జన్మించే నాటికి ఇశ్రాయేలీయులు అలా లేరండి. అప్పుడు కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారన్నాడు యేసుప్రభు. ఏమండి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మారిపోయింది. 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసినప్పుడు వాళ్ళలో ఎన్నో అబద్ధ ఆచారాలు ఏమంటే పుట్టగొడుగుల్లాగా మొలిచేశాయి. యూదులు రకరకాల సిద్ధాంతాలతో ముక్కలు ముక్కలుగా మారిపోయారు, జాతులుగా విడిపోయారు, కొన్ని తెగలుగా, కొన్ని ఆచారాలుగా మారిపోయారు. కాబట్టి మరలా మా ఇశ్రాయేలీయులకి పూర్వస్థితి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి వారిలో ఈయన ఒకటిగా ఉన్నాడండి.
ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట అండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. అంటే ఇశ్రాయేల్ అందరికీ వాక్యం తెలుసండి. దేవుడు తన కుమారుడైన మెస్సయ్యని పుట్టిస్తాడని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని యెషయా గ్రంథం వరకు, మీకా గ్రంథం వరకు మనం చూసినప్పుడు ఏమండి, మెస్సయ్య పుడతాడని, మెస్సయ్య వారిని వారి పరిస్థితుల నుంచి మారుస్తాడని వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈయన మాత్రం ఆ మెస్సయ్య రాకడ కొరకు ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. మెస్సయ్య వస్తాడని, మెస్సయ్యని ఎదుర్కోవాలని ఈయనలో కనపడుతుందండి. మరి ఈరోజు మనం కూడానండి యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ఏమంటే మనలో ఎంతమందికి అసలు యేసు ప్రభు రెండో రాకడ కోసం కనిపెట్టే అలవాటు ఉంది చెప్పండి? మనం రోజు తెల్లాలేస్తే రాత్రి పడుకునే వరకు దేనికోసం కనిపెడుతుంటాం? ఏమంటే డబ్బు కోసం కనిపెడుతుంటాం, తిండి కోసం కనిపెడుతుంటాం, పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళకి ఇల్లు కట్టడం కోసం, వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుడితే చూసి చచ్చిపోదాం అనుకుంటుంటాం. వీటి కోసం మనం కనిపెడుతున్నాం. కానీ మనలో ఏ ఒక్కరమైనా యేసు ప్రభు రెండో రాకడ కోసం కనిపెడుతున్నామని చెప్పండి చూద్దాం. అసలు మనకు ఆ ఆలోచన అసలు రోజు మొత్తంలో ఒక్కసారి వస్తుందండి? అంటే యేసు ప్రభు రెండో రాకడ త్వరగా రావాలని మనం పాటలు పాడడం కాదు. యేసు ప్రభు రెండో రాకడ ఈరోజు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నానా? ఏంటి మనం ఎవరైనా రెడీగా ఉన్నామండి యేసు ప్రభు చేత అంగీకరించబడ్డానికి? యేసు ప్రభు రెండో రాకడ కొంతమందికి ఆనందం అంట, కొంతమందికి భయంకరం. ఏంటి ప్రస్తుతం మన అందరి పరిస్థితి ఎలా ఉందంటే, యేసు ప్రభు రెండో రాకడ ఈ సమయంలోనే వస్తే మనందరం భయంకరమైన స్థితేనండి మనది. ఇంకా మనం యేసు ప్రభుకి నచ్చినన్ని క్వాలిటీస్ ఇంకా మనలో ఏమీ లేవండి. మనం చాలా సంపాదించాలి, మనం చాలా వెనకబడే ఉన్నాం. ఇంకా దేవుడు యేసు ప్రభు స్థాయిలో మనం లేవండి. కాబట్టి మనలో ఆ నిరీక్షణ ఉండాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఈయన ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంటే క్రీస్తుని గూర్చి నిరీక్షిస్తున్నాడు. క్రీస్తుని గూర్చి నిరీక్షణ ఉంది. క్రీస్తుని గూర్చిన నిరీక్షణ ఈయనలో ఉన్నట్టుగా మనకి కనపడతా ఉందండి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా మనం కూడా యేసుక్రీస్తు కొరకు నిరీక్షించాలని, ఆయన రెండో రాకడ కొరకు మనం కూడా కనిపెట్టాలని, ఎలా కనిపెట్టాలో కొంచెం మాటలు చెప్తూ ఉన్నాడండి. దేవుని దినపు రాకడకై కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడండి. అంటే యేసుక్రీస్తు రెండో రాకడకి మనం ఎలాగుండాలో కొన్ని మాటలు ఇక్కడ వివరించడం జరిగిందండి. ఆశతో ఉండాలట, అపేక్షించుతూ ఉండాలట, ఏమండి పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలట, భక్తితో ఉండాలట, ఎంతో జాగ్రత్తతో ఉండాలంట. దేనికోసం? యేసు ప్రభు రెండో రాకడికి మనం బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడి ఉండడం కోసం. అంటే మనం అసలు దాని గురించి ఏం ప్రిపేర్ అవుతున్నాం చెప్పండి? అసలు ఆదివారం చర్చికి రావడానికే ప్రిపేర్ అవ్వం. వారం అంతా టైం ఉంటుంది, ఆదివారం చర్చికి రావడానికి ప్రిపేర్ అవ్వమండి. అప్పటికప్పుడు నిలుక్కుంటాం, అప్పటికప్పుడు బట్టలు రెడీగా ఉన్నాయా, అప్పటికప్పుడు డబ్బులు రెడీగా ఉన్నాయా, అప్పటికప్పుడు చెప్పులు రెడీగా ఉన్నాయా, అప్పటికప్పుడు ఏమండి ప్రయాణానికి అన్నీ రెడీగా చూసుకుంటామండి. ఒకవేళ అవేమీ లేవనుకుంటే మానేస్తాం అంతే. మనం వారం అంతా సిద్ధపడాలి, ఆదివారం ఆరాధనకే మనం సిద్ధపడటం లేదు. అందుకే వస్తామో రామో తెలియదండి. అన్నీ అనుకూలంగా ఉంటే వస్తాం, లేకపోతే లేదు. మాకు జాషువా గారు ఎలా నేర్పించారంటే, ఒకవేళ ఆదివారం ఆరాధనకి వెళ్ళేటప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఆటో ప్యాచ్ అయిపోయింది అనుకోండి, లేకపోతే బైక్ ప్యాచ్ అయిపోయింది అనుకోండి, ప్యాచ్ చేయించుకొని వెళ్ళేంత టైం ఉండాలంట అండి మనకి, అంత ముందు బయలుదేరాలంట. ఏమో ఒకవేళ ఆటంకం అయిపోద్దేమో, ఆటంకం అయిపోయినా కానీ నేను ఇది చేయించుకొని వెళ్ళాలంటే ఒక అరగంట ముందు బయలుదేరితే కానీ అవదనమాట. అలా ఉండాలంట అండి, అప్పుడే మనం సిద్ధపడినట్టు. ఏమంటే అసలు మనకి ఆరాధన పట్లే మనకు సిద్ధపాటు లేకపోతే అసలు యేసు ప్రభు రెండో రాకడికి ఏం సిద్ధపడ్డాం చెప్పండి?
యేసుప్రభు రెండో రాకడ ఈరోజు వస్తే మనం ఏ విషయంలో రెడీగా ఉన్నాం చెప్పండి. కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన ఏంటంటే, ఏమంటే యేసుక్రీస్తు రావాలి, మెస్సయ్య రావాలి, ఆ అభిషక్తుడు రావాలి, మమ్మల్ని ఈ స్థితిలో నుంచి మార్చాలి. నోవాహు తండ్రి అయినటువంటి లెమెకు ఏమంటే ఆయన కూడా అలాగే ప్రార్థన చేసేవాడంట అండి. నా కుమారుడు వల్లైనా నెమ్మది కలగాలి, నా కుమారుడే వల్లైనా ఈ ప్రపంచానికి నెమ్మది కలగాలి అని కనిపెట్టేవాడు అనమాట. మనం ఏదైనా చూడండి, 100 మార్కులు రావాలని చదివాం అనుకోండి, కనీసం ఒక 50 అయినా వస్తాయి. ఏమండి 50 వస్తే చాలని చదివాం అనుకోండి, 20 10 వస్తాయి అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడానండి యేసుప్రభు రెండో రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. అంతేగాని అసలు మన ఆదివారం ఆరాధనకు రావడానికే సిద్ధపడకపోతే ఎప్పుడు యేసుప్రభు రెండో రాకడికి మనం సిద్ధపడగలం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. తర్వాత ఈయన గురించి మాట్లాడిన మాట మనం చదివినప్పుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అన్నాడండి. 4వ మాట ఏంటమ్మా? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ గురించి మీకు అందరికీ కొద్ది గొప్ప అవగాహన ఉండే ఉంటుంది. పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు. దేవుడు ఎలా నిత్యుడో, యేసుప్రభు ఎలా నిత్యుడో, పరిశుద్ధాత్మ నిత్యుడు. పరిశుద్ధాత్మ లేని కాలం అంటూ ఏదీ లేదు. అన్ని కాలాల్లోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సృష్టి ఆరంభంలో ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నాడు, ఏమండి పితృల కాలంలో ఉన్నాడు, న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో. పరిశుద్ధాత్మ క్రైస్తవ యుగంలో, యేసుప్రభు శరీరధరిగా ఉన్న కాలంలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. దేవుడు ఈ పరిశుద్ధాత్మని ఆయా కాలాల్లో ఆయనకు నచ్చినటువంటి మనుషుల మీదకి పంపించేవాడు. అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేసేసేవాళ్ళు అనమాట. ఉదాహరణకి గిద్యోను మీద పరిశుద్ధాత్మ ఆవరించిందని, ఏమండి మన యొప్తా మీద పరిశుద్ధాత్ముడు, సంసోను మీద పరిశుద్ధాత్ముడు, దావీదు మీద పరిశుద్ధాత్ముడు, సౌలు మీద పరిశుద్ధాత్ముడు అని అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గర ఇంకో ప్రాసెస్ ఉంది. ఒకవేళ ఎవరైనా దేవుడికి నచ్చలేదనుకోండి, అంటే పాపం చేశారనుకోండి, వెంటనే దేవుడు ఏం చేసేవాడండి, ఇచ్చిన పరిశుద్ధాత్మని తిరిగి తీసేసుకునేవాడు. అప్పుడు వాళ్ళ మీదకు దురాత్మను పంపించేవాడు అండి. అలాగే సౌలు జీవితంలో పరిశుద్ధాత్మ వెడలిపోయి దురాత్మ ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి కాబట్టి ఇది కొత్త సంగతి ఏం కాదు. ఈయన కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు అంటండి. బాప్తిస్మ ఇచ్చిన యోహాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పుట్టుక నుండి కూడా. ఏమండి అలాగా వాళ్ళ యొక్క అవసరతను బట్టి దేవుడు పరిశుద్ధాత్మని వాళ్ళకి అనుగ్రహించేవాడు అండి. ఏమంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఈ కాలంలో పుట్టుకతోని పరిశుద్ధాత్మ ఉంటాడా మనకి? ఇప్పుడు మనం బాప్తిసం పొందుకుంటేనే పరిశుద్ధాత్మ మనలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు ఉంటాడండి? మనల్ని పరలోకం తీసుకెళ్లే వరకు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ మనలో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు? మనం పాపం చేసినప్పుడు, ఏండి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. అంటే అదేదో గొప్పదనుకోకండి, ఆదివారం ఆరాధన మానేస్తే పోతాడండి, ఇంకంతే. ఆదివారం ఆరాధన ఎగ్గొట్టామా మనలోంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. అప్పుడు మరి ఇంకే ఆత్మ వస్తుంది? రెడీగా ఇంకొకడు ఉంటాడు, ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళిపోగానే లోపలికి వచ్చేయడానికి. ఎవరుంటారు తెలుసా? దురాత్మ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ. అతను పరిశుద్ధాత్మ చేత ఏం చేస్తున్నాడంటమ్మా? నడిపించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడండి. మనం చేయవలసిన పనులు మనకు గుర్తు చేస్తుంటాడు, మనల్ని త్వరపెడుతుంటాడు, మనకి దేవుడి దగ్గరికి సన్నిహితంగా ఉండేలా చేస్తాడు. అవి కష్టాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, అవమానాలే కావచ్చు, వేటికైనా మనల్ని సిద్ధపరుస్తాడండి. మరేం పర్వాలేదు, నేనున్నానండి. మనకి యేసు ప్రభు సాతాను చేత శోధింపబడిన సందర్భం మనకు తెలుసు కదండి. ఆ సందర్భంలో సాతాను వచ్చి యేసు ప్రభుని తీసుకెళ్ళలేదు, పరిశుద్ధాత్ముడే యేసు ప్రభుని తోసుకొని పోయాడు, అప్పగించాడు, తోసుకొని పోయాడు అన్నమాట ఉందండి. పరిశుద్ధాత్ముడే పంపించాడండి యేసు ప్రభుని. కాబట్టి
పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన పని చేస్తుంటాడండి, ఖాళీగా ఉండడు. మన ఇంటి దగ్గర ఉంటే ఊరుకోడండి మనలో ఉన్న పరిశుద్ధాత్మ. ఏమండి, మనం ఖాళీగా గడిపితే ఊరుకోడండి. ఖాళీగా ఉన్నావే దేవుడు పని చేయని మనకి ఏదో ఒక పని అప్పచెప్తూ ఉంటాడండి. ఇక్కడ ఈ సుమియోనికి కూడా పరిశుద్ధాత్ముడు ఏమండి ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పరిశుద్ధాత్ముడు అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు ప్రభువుని చూడకుండా నువ్వు మరణించవో, నువ్వు క్రీస్తుని చూడకుండా మరణించవో, చూశాకే మరణిస్తావు అని చెప్పాడంట అండి. కాబట్టి ఈయనేమో ఆ రోజు నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే, నేను ఎప్పుడు ఈ ప్రభువుని చూస్తానా, ఎప్పుడు చూస్తానా అని కనిపెట్టుకుంటూ ఉన్నాడట అండి. ఇంతలో ఆ గడియ రానే వచ్చింది. ఆ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే ఆయనకి మేలుకొల్పుతున్నాడండి. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను అన్నాడండి. ఆత్మవశుడే అంటే ఈ సుమియోను ఆయన వశంలో లేడు. ఎవరి వశంలో ఉన్నాడండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడట? సుమియోన్ని దేవాలయానికి వెళ్ళు, ఇదే సరైన సమయం, ఇదిగో నీ ఆశ తీరుతుంది, నువ్వు ఎన్నాళ్ళు బట్టి దేనికోసం ఎదురు చూస్తున్నావో అది నెరవేరే, నీ కళ నెరవేరే రోజు వచ్చింది, నువ్వు వెళ్ళు అన్నట. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? అతన్ని దేవాలయానికి నడిపించాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. నేను మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తాడమ్మా? ఆదివారం వచ్చేటప్పటికల్లా మనల్ని దేవుడి సన్నిధికి నడిపిస్తాడు. నేను ధైర్యంగా చెప్పగలను, మీరు ఆరాధన మానేస్తున్నారా అంటే పరిశుద్ధాత్మ నడిపింపు మీకు లేదు. నిజంగానండి. కొన్ని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చేస్తున్నారు కొంతమంది. మీరు పక్కనే ఉండి రాలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు రాగలుగుతున్నారు? మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఒకటే కారణం, పరిశుద్ధాత్ముడు వశంలో వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని తోసుకొస్తున్నాడండి. మీరు లేడు, మీరేం చేస్తున్నారంటే లేటుగా వస్తారు, వస్తారు లేకపోతే లేదు, అంతేనండి. తేడా ఏది కాదు. ఏమండి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ఏమండి, ఇక్కడ యేసు తల్లి అయిన మరియా, తండ్రి అనబడిన యోసేపు 8 రోజుల శిశువు అయినటువంటి ఆ యేసుని దేవాలయానికి తీసుకొచ్చారంటే రాయబడిందండి. అమ్మ, యేసు ప్రభుని దేవాలయానికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ మనకి ఇందాక మనం పైపేర చదవడం మానేసామండి. 21వ వచనం నుంచి చదివితే, ఆ శిశువుకు సున్నత చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అన్నాడండి. అంటే ఎందుకు దేవాలయానికి ఎందుకు తీసుకొచ్చారు? నెంబర్ 1, సున్నత చేయాలని. సున్నత చేయాలని ఆజ్ఞాపించింది ఎవరు? యెహోవా దేవుడు. సున్నత ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అబ్రహాము నుండి. ఏమండి, అబ్రహాము మొట్టమొదటిగా ఎవరికి సున్నత చేశాడు? ఏంటమ్మా? ఇస్మాయేలుకి. తర్వాత అబ్రహాము చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ సున్నతి అది ప్రారంభమైందండి. ఎప్పటి వరకు అమల్లో ఉందండి సున్నత చేయడం? యేసు ప్రభు శరీరధరిగా వచ్చే వరకు. అంటే సుమారుగా ఏమండి, ఇది అదొక పితృయుగంలో, అంటే అదొక 1000 సంవత్సరాలు చూసుకుంటే ఇదొక 1500, సుమారు 2500 సంవత్సరాలు ఈ సున్నత అమల్లో ఉందండి. సున్నత అమల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు అవసరమా అండి? ఇప్పుడు సున్నత కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మన పిల్లలకి బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఆజ్ఞ. అప్పుడు 8వ రోజునే ఇవ్వాలి. ఇప్పుడు మనకి 8వ రోజున కాదు. ఏమండి, మన పిల్లలకి మెచ్యూర్ అయిన వయసు వచ్చిన తర్వాత మనం మేలేంటో కీడేంటో వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. అది భక్తి అండి. ఇక్కడ మరియా యోసేపులు చూస్తుంటే ఏం కనపడుతుందండి? భక్తి కనపడుతుంది. ఇప్పుడు ఏమంటారు తెలుసా అండి? ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, పిల్లలు లేరు అని గోజాడేస్తుంటారు. దేవుడు కనికరించి ప్రార్థనలు ఆలకించి
గర్భఫలం ఇస్తాడో, గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డని ఎప్పుడు తీసుకొస్తారండి చర్చికి? అమ్మా, కొంతమంది నెలకే, మరి కొంతమంది 3 నెలల్లోను, మరి కొంతమంది 6 నెలల్లోను, కొంతమంది సంవత్సరం తర్వాత. ఏమంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి బిడ్డకి అంటారండి. అమ్మో నేను నడవలేనండి, అబ్బా నాకు నీరసం అండి, అలాగండి ఇలాగండి వాళ్ళు చెప్తారు, అంతసేపు కూర్చోలేనండి. మరి మరీకు అలాంటి పెయిన్స్ ఏం లేవంటారా అమ్మా? 8వ రోజున ఆమె దేవాలయానికి రాగలిగింది బిడ్డను తీసుకొని. ఏమండి ఆ మనిషి కాదా ఆవిడ? ఆవిడకి సిగ్గది ఉండదా? ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ భక్తి అండి. మీ పిల్లల్ని ఎలాగ మీరు ఇప్పుడు మనం 8వ రోజున తీసుకురాకూడదు, ఆదివారం తీసుకురావాలి. ఆదివారం తీసుకురావాలండి ఖచ్చితంగా. మీ బిడ్డ భూమి మీద జన్మించిన తర్వాత మొట్టమొదటి ఆదివారం దేవుడి సన్నిధిలో అడుగు పెట్టాలి. ఏమండి నాకు తెలియకడుగుతానండి, బిడ్డ జన్మించాడు, బిడ్డకి ఆ వారంలో ఏదో బాగోలేదండి, ఊపిరి ఆడలేదు, దగ్గో కఫమో ఏదో వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తాం కదండి. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఉన్న శక్తి దేవుని మందిరానికి తీసుకురావడానికి ఎందుకు లేదు చెప్పండి? అది మన పిల్లలకి మనం ఇచ్చిన గొప్ప ఆస్తి అండి. రేపొద్దున్న నీ బిడ్డ పెద్దోడు అయిన తర్వాత, అరే నువ్వు భూమి మీద పడిన తర్వాత మొట్టమొదటి ఆదివారం నేను చర్చికి తీసుకెళ్ళని తెలుసా అని చెప్పాలండి. ఆ మొట్టమొదటి ఆదివారం చర్చికి తీసుకెళ్ళినప్పుడు కూడా మనం ఆలస్యంగా జిడ్డుగా రాకూడదు. నీ బిడ్డ మొట్టమొదటి ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు తీసుకెళ్ళాలండి. అది అలవాటు, అది నువ్వు ఇచ్చిన ఆస్తి. నిన్ను ఎలా తీసుకెళ్ళాను తెలుసా? అందరికంటే ముందు తీసుకెళ్ళాను, నీకు ఇదే అలవాటు అవ్వాలని. ఫస్ట్ బోని అలా చేయించాను అని చెప్పాలండి. ఏమండి అసలు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయంటారా మనకు? చెప్పండి. నేను అలాగే చేశానండి అన్నులు ఎవరు ఉంటే చేయొద్దండి. ఎందుకండి అసలు మనకి ఇవ్వాలి పిల్లల్ని దేవుడు? చెప్పండి. మనకి ఎందుకండి ఫ్యామిలీని దేవుడు ఇవ్వాలి? మనకి ఎందుకు దేవుడు అన్నీ ఇవ్వాలి చెప్పండి? మరి ఇచ్చిన దేవుడిని మర్చిపోతే ఇంక ఇవన్నీ ఎందుకు? కానీ మరియా యోసేపులు చాలా భక్తిపరులండి. వాళ్ళు దేవుడు ఏదైనా డిసైడ్ చేశాడంటే దాన్ని తూచ తప్పకుండా పాటించేటటువంటి వాళ్ళు. 8వ దినాన్నే పేరు పెట్టేయాలని, 8వ దినాన్ని సున్నతి చేసేయాలని, 8వ దినాన్ని దేవుడికి బిడ్డని ప్రతిష్ఠించేయాలి. ఏమంటే అక్కడ వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు ఏదో కొంత అర్పణ తీసుకొస్తారు, దేవుడికి బలిస్తారు. దాన్ని బలిచ్చేసి తన బిడ్డని తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏమిచ్చారట బలి అంటే 2 పావురాలు ఇచ్చారంట అండి. అవే ఉన్నాయి, అవే ఇచ్చారని అక్కడ రాయబడింది. ఏంటి కరెక్ట్గా అవన్నీ జరిగిపోయాయి. బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని రెడీగా వెళ్ళే టయానికి ఎదురుగ్గా ఒక ఆయన వస్తున్నాడు. ఆయనే సుమియోను. పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడిన ఈ సుమియోను, క్రీస్తు కొరకు కనిపెడుతున్నటువంటి ఈ సుమియోను, క్రీస్తును చూడకుండా మరణించడని దేవుడి చేత పరిశుద్ధాత్మ చేత చెప్పబడిన ఈ సుమియోను అదే గడియలో ఏమండి వాళ్ళకి ఎదురుపడ్డాడండి. అంతకుముందు సుమియోను ఎవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళెవరో సుమియోనికి తెలీదు. కానీ సుమియోను ఎదురుపడి సుమియోనే మాట్లాడడం మొదలు పెడుతున్నాడండి. ఏమైంది చూడండి. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విశ్వే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయాన్ని తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని, అమ్మా ఈయనేం చేశాడమ్మా? దీని గురించి రాసుకుంటే మంచి మాట. తన చేతులతో యేసుని ఎత్తుకొని, ఎత్తుకున్నాడు, ఎత్తుకొనిను. అమ్మ యేసు ప్రభుని తాకే మనుషులు చాలా తక్కువ మంది కనపడతారు బైబిల్లో. మరియ తాకుంటది, యోసేపు తాకుంటాడు. అంతేగాని వాళ్ళ తర్వాత యేసు ప్రభు పుట్టిన వెంటనే చూడడానికి వచ్చిన గాబ్రియల్ దూత కానీ, గొర్రెల కాపర్లు కానీ, తర్వాత వచ్చిన జ్ఞానులు కానీ, ఏమంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూసి అత్యానంద భరితులు అయ్యారు, సాగిలి పడ్డారు, కానుకలు ఇచ్చారు. ఏమండి ఎవరైనా యేసు ప్రభుని ఎత్తుకున్నారని బైబిల్లో రాయబడిందా? ఎవరు యేసు ప్రభు ముట్టుకోలేదు. అల్లంత దూరంలో చూసి ఆనందించి వెళ్ళిపోయారండి.
కానీ యేసుప్రభుని తాకే యోగ్యత, అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? తల్లిదండ్రుల తర్వాత ఇదిగో ఈ యొక్క సుమయోను అనే వ్యక్తికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడండి. ఈ లోకాసు వార్తలో యేసుప్రభుని తాకినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి లోకగారు చెప్తూ ఉంటాడు. యేసుప్రభు జన్మించినప్పుడేమో ఇదిగో సుమయోను అనే వ్యక్తి తాకాడు, ఎత్తుకున్నాడు. యేసుప్రభు మరణించిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు తాకారని చెప్తున్నాడండి. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? అరిమతయి యోసేపు, నీకోదేమో. లోకాసు వార్త 23వ అధ్యాయంలో, లోకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం నుంచి 52వ వచనం వరకు చదివితే అక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ అరిమతయి అనే యోసేపు అనేవాడు ఏమండి మాకు యేసు దేహాన్ని ఇవ్వమని అడిగాడంట అండి. అప్పటి వరకు అతను రహస్య శిష్యుడు. ఆ రోజు మాత్రం అతనిలో ఉన్న భక్తి కట్టెలు తెంచుకొని బయటకు వచ్చింది. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను యేసుప్రభు శిష్యుడిని, యేసుప్రభుని సమాధి చేస్తాను, నా కోసం తొలిపించుకున్న సమాధిని ఇచ్చేస్తాను అనుకొని వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. యేసుప్రభు దేహాన్ని తెచ్చుకున్నాడండి, సమాధి చేశాడు. యోహాను సువార్తలోనైతే ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఈ నీకోదేము అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుతున్నాం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తి తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి అన్నాడు. ఎత్తుకున్నారా వీళ్ళిద్దరు? యేసు ప్రభుని ఎత్తుకున్నారు. కాకపోతే శిశువుగా ఉన్నప్పుడు ఎత్తుకోలేదు, బాలుడిగా ఉన్నప్పుడు ఎత్తుకోలేదు. ఆయన మరణించిన తర్వాత ఏమంటే ఆయన దేహాన్ని ఎత్తుకునే భాగ్యం వాళ్ళకి కలిగిందండి. అంటే యేసుప్రభుని చూడడమే గొప్ప భాగ్యం అనుకుంటాం మనం. అలాంటిది వాళ్ళు యేసుప్రభుని ఎత్తుకున్నారండి. బైబిల్లో ఒక 12 ఏళ్ల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ అట యేసుప్రభు దేహాన్ని ముట్టుకోవాలని ఆశపడింది. ఆమెకు అవకాశం దొరకలేదు. ఆమె వస్త్రపుచంగునే దొరికిందంట, అదే చాలని ముట్టుకుంది. ఏమంటే ఆమె ఎంతో గొప్ప స్వస్థత పొందుకుంది, సమాధానం పొందుకుంది, ఏమంటే రక్షణ పొందుకుంది. ఆమె ఎంత గొప్పదో అని చెప్పుకుంటుంటాం మనం. ఏమండి ఈరోజు యేసుప్రభుని తాకుతున్న వారు ఎవరో తెలుసా? యేసుప్రభుని తాకే అవకాశం దేవుడు మళ్ళీ ఎవరికి ఇచ్చాడో తెలుసా అండి? అన్యులకి ఇవ్వలేదు, లోకంలో ఉన్న కోటీశ్వరులకి ఇవ్వలేదు, లోకంలో ఉన్న గొప్ప వాళ్ళకి, గొప్ప వంశం వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు తెలుసా అండి? మళ్ళీ మనకిచ్చాడండి. మేమప్పుడు తాకామండి యేసుప్రభు శరీరాన్ని అనుకుంటున్నారా? ఇదిగో ప్రతి ఆదివారం మనం యేసుప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని మనం తాగుతున్నామండి. అంటే యేసుప్రభుని తాకుతున్నాం, యేసుప్రభుని టచ్ చేస్తున్నాం. యేసుప్రభుని టచ్ చేసిన ఫీలింగ్ మీకు కలిగిందా? అసలు ఆలోచించండి. మనం యేసుప్రభు శరీరాన్ని ముట్టుకోగానే నా కొరకు బలి అయిన యేసుప్రభు, నా కొరకు శ్రమ పొందిన యేసుప్రభు, యేసుప్రభు శరీరం నీకు ఏమి నేర్పుతుంది? యేసుప్రభు రక్తం నీతో ఏం మాట్లాడుతుంది? ఏమండి ఆ ఫీలింగ్ కలిగేలాగా ఏమండి ప్రభు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ మాటలు వివరించాలండి. ఏదేదో చెప్పకూడదు, ఎవరెవరి గురించో చెప్పకూడదు. కేవలం యేసుప్రభు మన కోసం ఎలాంటి శ్రమలు పొందారో, ఏమండి ఎన్ని అవమానాలు పొందారో అవి మాత్రం గుర్తు చేయాలి. మన కళ్ళ ముందు యేసుప్రభు వారు శ్రమ పడుతున్నట్టుగా మనకి కనపడాలండి. అలాంటి భావోద్రేకంతో ప్రభు బళ్ళని మనం తీసుకోవాలి. అదండి యేసుప్రభుని తాకని ఫీలింగ్ రావడం అంటే. కాబట్టి మనం కూడా ధన్యులమే. యేసుప్రభుని తాకాలంటే మనం ఎంత భక్తిగా బ్రతకాలండి చెప్పండి. అందుకని మనం ఇది ఇచ్చే ముందు చెప్తుంటాం, ఎవరు అయోగ్యంగా తీసుకోకండి, అయోగ్యంగా తీసుకోకండి అని. మీరు రక్షణ పొందుకునే తీసుకోండి, అయోగ్యంగా తీసుకోకండి అని చెప్తుంటాం.
కాబట్టి యేసు ప్రభుని తాకాలంటే ఒక గొప్ప యోగ్యత ఉండాలి. ఏంటా యోగ్యత అంటే మనం నీతిమంతులమై ఉండాలి, మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం ఎప్పుడు నీతిమంతులు అవుతాం, ఎప్పుడు పరిశుద్ధులు అవుతాం అంటే బాప్తిసం పొందుట ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం, పరిశుద్ధులుగా లెక్కించబడుతున్నాం. కాబట్టి మనకే తీసుకునే యోగ్యత ఉంది. రైట్. ఏమంటే ఇంతవరకు మనం ఈయన గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేసామండి. ఈయన నెంబర్ 1 నీతిమంతుడని, నెంబర్ 2 భక్తిపరుడని, యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడని, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నదని ఆలోచన చేశాం. ఏమండి ఈ ముగ్గురు గురించి అవగాహన ఉంది కదండి. దైవత్వంలో తండ్రిని దేవుడి పట్ల ఎరుగున్నాడు, యేసుక్రీస్తుని గురించి అవగాహన కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో కూడా ఆయన అవగాహన కలిగి ఉన్నాడండి. దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనపడుతున్నారు కదండి. దేవుడి గురించి రాయబడిందా? రాయబడింది. యేసుప్రభు గురించి రాయబడిందా? రాయబడింది. పరిశుద్ధాత్మ గురించి రాయబడిందా? రాయబడింది. ముగ్గురు వ్యక్తుల గురించి కూడా ఈయన ముగ్గురు విషయంలోనూ కూడా ఈయన వాక్యాన్ని గైకుంటూ ఉన్నట్టుగా ముగ్గురికి నచ్చిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడండి. తర్వాత మనం చూస్తే 29వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఈయనట దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ చంటి బిడ్డను ఎత్తుకున్న తర్వాత దేవుని స్తుతించాడంట. దేవుని స్తుతిస్తూ ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, స్తుతించడం అంటే ప్రార్థించడం. ఇక్కడ ఏంటమ్మా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే నాదా అన్నాడు. అమ్మ నాదా అంటే అర్థం తెలుసా? ఇక్కడ నా యజమానుడా అన్నాడు. నా యజమానుడా అన్నాడు. దేవుడు యజమానుడైతే ఆయన ఎవరో చెప్తున్నాడండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడండి. అంటే ఆయన ఎవరమ్మా? దాసుడు. దేవుడు యజమానుడైతే మనం ఎవరం అండి? ఆయనకి దాసులం, ఆయనకి పనివాళ్ళం. అదండి. నేను మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఆజ్ఞాపించకూడదా అండి? దేవుడిని డిమాండ్ చేయకూడదు. అది ఇచ్చే ఇది ఇచ్చే గుద్దిస్తాం అనకూడదా అండి? చాలామంది భలే చేశాడండి ప్రార్థన, గట్టిగా చేశాడని. అది ప్రార్థన చేయడం చేతగానోడు ప్రార్థన అండి. దేవుడిని ఆజ్ఞాపిస్తావా? ఎవరితో మాట్లాడుతున్నా? అసలు దేవుడు ఎవరు? ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. నీ మాటలు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడండి యేసుప్రభు. ఏమండి ఎంత కొద్దిగా ఉండాలి, ఎంత తగ్గిపోవాలో. మనం సాధారణంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ఎదుటిన్న మనుషులు సంతోషపెట్టడం కోసం, ఏమంటే ఆ మనుషుల్ని ఇంప్లూయెన్స్ చేయడం కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ప్రార్థన ఎవరిని ఇంప్లూయెన్స్ చేయాలి తెలుసా? ఎవరిని కరిగించాలండి? దేవుడు మనసు కరిగేలాగా మనం ప్రార్థన చేయాలి. కానీ మనుషుల దృష్టిలో భలే ప్రార్థన చేశారని అనిపించుకోవడం కోసం కాదండి. కొత్త కొత్త పదాలు వాడి అవసరం లేదు. ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన అంతా వింటాడండి. మనకి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన గురించి యేసుప్రభు చెప్పారు కదండి. పరిసయ్యుడు మంచోడేనండి, కానీ ఆయన ప్రార్థన మంచిగా లేదు. సుంకరు మంచోడు కాదు, కానీ సుంకరు ప్రార్థన చాలా తగ్గిపోయాడండి. చాలా తగ్గించుకుంటున్నాడు, చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు ఎక్కడ వినయంగా మాట్లాడటం లేదండి, హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఆ మంచోడు ప్రార్థన దేవుడు వినడం మానేశాడండి. ఈ చెడ్డోడైనా ఏమండి, ఇతను మారాడు, ఇతనేమో తగ్గించుకున్నాడు, ఇతను దీనంగా మాట్లాడుతున్నాడు, ఇతని ప్రార్థన అంగీకరించాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈయన తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడండి. ఈయన గురించి ఎవరైనా ఆరో మాట, తగ్గించుకుని ప్రార్థించాడు. ఏ విషయంలో తగ్గించుకుంటున్నారు తెలుసా? ఇక్కడ ఇంతకీ ఆ ప్రార్థనలో అంశం ఏంటంటే, నన్ను సమాధానంగా పోనిస్తున్నావు, నీ దాసుని సమాధానంగా పోనిస్తున్నావు అంటున్నాడండి. పోనివుడు అంటే ఎక్కడ పోనిస్తున్నాడు ఏమండి? మరణం. అంటే ఆయన యేసుప్రభుని చూడకుండా చనిపోవుడని ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఇప్పుడు యేసుప్రభుని చూసేశాడు, ఎత్తేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, నేను చనిపోవాలి, నాకు బ్రతకవలసిన అవసరం లేదు, నాకు ఇప్పుడు ఏ చింతలో లేవు, ఇంకా నాకు ఏ దిగులు లేదు, నాకు ఇప్పుడు ఏ యాతన లేదు, నేను సమాధానంగా చనిపోవాలనుకుంటున్నాను.
నేను సమాధానంగా నేను చనిపోయేలాగా నాకు అవకాశం ఇచ్చావు తండ్రి అని స్తుతిస్తున్నాడండి. ఇటు చావు కూడా ఆనందమేనండి? మరణం కూడా ఆశీర్వాదమేనా? ఆశీర్వాదమే. చాలామంది బైబిల్లో చిరాకులో చచ్చిపోవాలనుకున్నారండి. మోసే అనుకున్నాడు, నా జీవ గ్రంథంలో పేరు తీసి అన్నాడు మోసే. ఏలియా కూడా యెజబెలు అని హింస పెట్టేస్తుంటే నన్ను చంపేయి అన్నాడండి కోపంలో. ఏలియా కూడా నేను బ్రతకాలనుకోవటం లేదని. సౌలైతే తన కత్తి మీద తాను పడిపోయి చచ్చిపోయాడు. ఏమండి? అలా ఎంతోమంది మరణాలు చాలా భీకరంగా భయంకరంగా. మరి ఇస్కరియోతు యోధ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. ఏమండి? కానీ ఈయన మరణం ఎలాగుందో చూసారండి? సమాధానంగా. అమ్మ మీలో ఎంతమంది సమాధానంగా బ్రతకాలనుకుంటున్నారు? సమాధానంగా బ్రతకాలనుకోవడం గొప్ప సంగతి కాదు, సమాధానంగా చనిపోవడం గొప్ప సంగతి. తెలుసా అండి? నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరు శత్రువుని కాదు అన్నట్టుగా అలాంటి వాతావరణంలో చనిపోవడం ఎంత భాగ్యం తెలుసా అండి? మంచి మరణం అదేనండి. నిశ్చింతగా చనిపోవడం, ప్రశాంతంగా చనిపోవడం. బ్రతికినంతకాలం బతికి కుక్క చావు తెచ్చాడరా అంటుంటారు కొంతమంది గురించి. అది కాదు గొప్ప సంగతి. సమాధానంగా బ్రతకడం. ఏమంటే మరణానికి సిద్ధపడి ఉండడం. ఈయన మరణానికి సిద్ధపడి ఉన్నాడు కదండి. మరణానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నన్ను తీసుకెళ్ళిపో, నన్ను పోనేస్తున్నావు, సమాధానంగా పోనేస్తున్నావు. అదండి ఈయన ప్రార్థన. ఏడవలేదు. జాషువంకిల్ గారు అమెరికా వాళ్ళ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారండి. అమెరికాలోనంట అండి ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తుందండి. ఇప్పుడు మనకే వస్తున్నాయిలేండి. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చర్చికి వస్తారంట అండి. వాళ్ళట చర్చికి వచ్చి ఆరాధన అయిపోయిన వెంటనే అందరూ మాట్లాడుకుంటారు కదండి. అప్పుడు ఇంక నేను 2 నెలలే వస్తాను, ఇంక 2 వారాలు వస్తాను, ఇంకొక వారమే డాక్టర్ గారు డేట్ ఇచ్చారు అని నవ్వుకొని చెప్పుకుంటారంట అండి. షేకేన్లు ఇచ్చుకొని కౌగులించుకొని ఇంక 3, ఇంక 2, ఇంకొకటే అని చెప్పుకుంటుంటారంట అండి. అంటే వాళ్ళు మరణానికి రెడీ అయిపోతున్నారు, ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళని. అమ్మో అని ఏడుచుకొని మూల కూర్చొని ఉండట్లేదు, ఇంటి దగ్గర దిగులు పడిపోయి డాక్టర్ గారు బతకనన్నారు, ఇంక వారం రోజులైనా చచ్చిపోతానంట అని ఏడుచుకొని ఇంట్లో ఉండరంట అండి. చర్చికొచ్చి అందరికీ షేకెండ్ ఇచ్చి అందరికీ చెప్పుకుంటారంట అండి. ఇంక మనం ఒక వారమే కలుసుకోబోతున్నాం. అదేనండి మరణానికి ప్రిపేర్ అవ్వడం అంటే. ఎప్పుడైనా ఆకస్మికంగా చచ్చిపోయేలా ఉంటారు యాక్సిడెంట్లుగా, అది శాపం అండి. ఆకస్మికంగా మరణం రావడం శాపం. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. ఇంకా కొద్ది రోజులు మంచం మీద ఉన్నాం అనుకోండి, అది ప్రిపేర్ అయ్యే సమయం అండి. దేవుడితో మాట్లాడుకోవడానికి కొంత టైం వచ్చింది, దేవుడికి అన్నీ చెప్పుకోవడానికి టైం వచ్చిందండి. ఇప్పుడు సిద్ధపడుతుంటామండి. ఇక ఈయనకి కూడా అలాంటి టైం దేవుడు ఇచ్చాడు. ఏమండి ఈయన ఏం చేస్తున్నాడండి? నేను సిద్ధం, నేను సమాధానంగా ఉన్నాను, సమాధానంగా నన్ను తీసుకెళ్ళిపో అని దేవుడికి ఇక్కడ ప్రార్థనలో చెప్పుకుంటూ ఉన్నాడండి. అంటే ఏమైనా భౌతికమైనవి ఏమైనా అడుగుతున్నాడండి? భౌతికమైన వాటి గురించి అడగటం లేదు, వాటి గురించి దేవుడికి కృతజ్ఞత చెప్పడం లేదు. కేవలం మంచి సమాధానాన్ని ఇచ్చావు తండ్రి నాకు అని అది చెప్తూ ఉన్నాడండి. అప్పుడు యేసుప్రభు గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడండి ఈయన ఆ ప్రార్థనలోనే. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అన్నాడండి. యేసుప్రభు అన్యజనులకు వెలుగు అంటే యేసుప్రభు యొక్క భవిష్యత్తు గురించి పరిశుద్ధాత్ముడు ఈయనకి బయలుపరిచింది చెప్తూ ఉన్నాడండి. యేసుప్రభు ఎవరంటే అన్యజనులకు వెలుగు. అంటే యేసుప్రభు రాకపోతే అన్యజనులు ఎక్కడున్నారండి? చీకట్లో ఉన్నారు. అన్యజనులు అంటే ఎవరో కాదు, మనమే. మనందరం ఎక్కడున్నామండి? యేసుప్రభు రాకమునుపు మనందరం ఎక్కడున్నామా? చీకట్లో ఉన్నాం. మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుందండి. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి ప్రచురించే నిమిత్తం అన్నాడు. కాబట్టి మనందరమే క్రీస్తులోకి రాకమునుపు మనం ఎక్కడున్నామంటే చీకట్లోనే ఉన్నాం. చీకటి అంటే ఏంటంటే పాపంలో ఉన్నాం. చీకటి అంటే అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు వెలుగులోకి వచ్చాం అంటే విజ్ఞానంలోకి వచ్చాం. ఎంత చీకటి అండి! క్రీస్తులోకి రాకమునుపు ఎంత చీకటి! ఎన్ని మూఢనమ్మకాలు ఉండేవి మనకి, ఎన్ని మూఢ ఆచారాలు ఉండేవి మనకి. మన దేశం గురించి తెలియంది ఎవరికి చెప్పండి? మన దేశంలో ఎంత అజ్ఞానం ఉండేదంటే బాల్య వివాహాలు ఉండేవండి. ఏమండి? 5 సంవత్సరాల లోపే పెళ్లిళ్ళు చేసేసేవారంట. భర్త ఏమో పెద్దోడు,
బా భార్య ఏమో 5 సంవత్సరాల పాప. ఇద్దరికి పెళ్ళైతే ఏమవుద్దండి, భర్త పోయి చనిపోతాడు. అప్పుడు ఈ పాపను నువ్వేం చేస్తావు, అతను చచ్చిపోతే అని ఈవిని తీసుకెళ్ళి కట్టెల మీద కట్టేసి ఆమెకు కూడా అగ్గి పెట్టేసేవారంటండి. ఎప్పుడు వెలుగులోకి వచ్చారండి? ఇదిగో క్రైస్తవులు సువార్త ప్రకటించినప్పుడు విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి ఏమండి సువార్త ప్రకటించిన తర్వాత ఈ మూఢాచారాలన్నీ, అంటే కొంతమంది ఉన్నారులేండి, వీరేశలింగం పంతులు గారు ఇలాంటి కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ప్రేరేపణ చేసింది ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవుడు వెనకాతలు ఉండేది ఎవరో? యేసుప్రభు. ఏమండి? కాబట్టి యేసుప్రభే లేకపోతే, యేసుప్రభే రాకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం అంటే ఇదిగో చీకట్లో ఉండేవాళ్ళం. అజ్ఞానం స్థితిలో, అంధకారమైన స్థితిలో ఏమండి మనం ఉండేవాళ్ళం అండి. అలాంటి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే ఇదిగో యేసుప్రభు. ఈరోజు మనమే వెలుగండి లోకానికి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తులాగా మరొకరిని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకురావలసిన వెలుగై ఉన్నాం మనం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అన్నారు కదండి కొండమే ప్రసంగంలో. కాబట్టి మనం కూడా వెలుగే. అది యేసుప్రభు అక్కడే అనుకోకండి, నువ్వు వెలుగే. మరి నీ ఇంట్లో ఉన్నవారిని అందరూ వెలిగించావా? ఇంకా వాళ్ళు చీకట్లోనే ఉన్నారా? ఒకసారి ఆలోచించుకో. నీ బంధువులందరూ వెలిగించావా? ఇంకా వాళ్ళు చీకట్లోనే ఉన్నారా? ఇంకా చీకట్లో ఉంటే నీకు చాలా గొప్ప పని ఉంది. మరి ఆ పని అంతటినే మనం చేయవలసిన వారంగా ఉన్నామండి. ఇంకేమంటున్నారండి యేసుప్రభు గురించి? అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలులకు మహిమగాను అన్నాడండి. యేసుప్రభు రాకడ, యేసుప్రభు జననం ఇశ్రాయేలులకి మహిమ. కానీ ఆ మహిమను గుర్తించలేకపోయారండి వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. అలా కనపడలేదు యేసుప్రభు వాళ్ళ కంటికి. ఏదో సింహాసనమే కూర్చొని పరిపాలిస్తాడు అనుకున్నారు. యేసుప్రభు ఏమో దీనుడిగా కనపడుతున్నాడు. ఈయనేమో లోక అధికారాలు కోరుకోవటం లేదు, లోకరాజ్యాలు ఆశించడం లేదు, లోక సంబంధమైన రాజుగా ఆయన ఉండటం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈయన కాదు మా మెస్సయ్య అనుకున్నారండి. వాస్తవానికి యేసుప్రభు ఎవరికి మహిమ అండి? ఇశ్రాయేలుకే మహిమ. వాళ్ళ వంశంలో పుట్టాడు కదండి, వాళ్ళ జాతిలో పుట్టాడు కదండి, వాళ్ళకే కదండి మహిమ. కానీ వాళ్ళు దాన్ని కాలదనుకున్నారండి. అప్పుడు మనకి మహిమ అయ్యాడండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడు అనే సంగతి ఈ సిమియోను ముందే చెప్పేశాడండి. అంటే యేసుప్రభుని శిశువుని, 8 ఏళ్ల బాలుడిని, శిశువుని ఎత్తుకున్నప్పుడే ఇతను అన్యజనులకు వెలుగవుతాడు, ఇశ్రాయేలుకి మహిమ అవుతాడు, సకల ప్రజలకి రక్షకుడు అవుతాడు అన్నాడండి. 3 మాటలు యేసుప్రభు గురించి గొప్ప మాటలు ప్రవచించిన వాడిగా ఇక్కడ కనపడుతున్నాయి. అవన్నీ నెరవేరాయి కదండి అమ్మ? అవన్నీ నెరవేరాయా? ఏమైనా పొల్లిపోయాయా? అన్నీ నెరవేరాయండి. తర్వాత ఈ మాటలన్నీ వింటుంటేనట ఈ మరియా యోసేపులట ఆశ్చర్యపోతున్నారంట అండి. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పుబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఏంటి మావోడే వెలుగవుతాడా? మావోడే మహిమ అవుతాడా? మావోడే రక్షకుడు అవుతాడా అనుకుంటున్నారంట. ఏంటి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పండి. మరియా గర్భవతి కాకుండా దేవదూత గాబ్రియేలు చెప్పాడు లోకరక్షకుడని, యేసు లోకరక్షకుడని అప్పుడే చెప్పాడండి. గొర్రెల కాపర్లు వచ్చి చెప్పారా దేవదూత మాకు కనిపించిందమ్మా ఈయన లోకరక్షకుడని? జ్ఞానులు వచ్చి చెప్పారా? ఏమండి మరలా దేవదూత కనపడి చెప్పాడా ఐగుప్తుకు తీసుకెళ్ళండి? ఎంతమంది చెప్పినా ఏమండి వీళ్ళు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నారండి. మనకి యేసుప్రభు 12 ఏళ్ళప్పుడు పస్కా పండక్కి అని వెళ్ళినప్పుడు తప్పిపోతాడు యేసుప్రభు. తప్పిపోయినప్పుడు తల్లి వచ్చి మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో నీ కోసం అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలి నీకు తెలీదా అన్నాడండి. ఎప్పటికప్పుడు మర్చిపోతుంటుంది మరి అమ్మ, ఎప్పటికప్పుడే మర్చిపోద్ది. గుర్తు చేస్తున్నా ఎప్పటికప్పుడు మర్చిపోతుంటుందండి. అదే మైండ్ సెట్. ఆమె ఎప్పుడు భౌతికమైన బిడ్డలాగే చూసుకుంటుంది కానీ ఆయన దేవుని కుమారుడు అనే సంగతి మర్చిపోతుందండి. ఇక్కడ అందుకే ఆశ్చర్యపోయింది. సిమియోను వారిని దీవించి
ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అన్నాడండి. ఇక్కడ సుమియోను గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, ఈయన మరియా యోసేపులు దీవించాడంటండి. మరియా యోసేపులను దీవించెను. అమ్మ, మనం కూడా ఎలా ఉండాలి తెలిసే? ఎప్పుడును మనం మరొకళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చేవారుగా ఉండాలి, దీవించేవారుగా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎవరైనా దీవించడం చూసారా? పెద్దోళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్ళారనుకోండి, పుట్టినరోజు నాడు ఎప్పుడో వెళ్ళారనుకోండి, అప్పుడు నెత్తి మీద చేతులేసి పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? నా ఆయుస్సు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బతకరా నాన్న అంటారండి. బాబు, మాలా కష్టాలు పడకుండా నువ్వైనా సుఖంగా ఉండాలని కోరుకున్నాం బాబు అంటుంటారండి. మాకంటే నువ్వు గొప్పోడు అవ్వాలి, మాకంటే నువ్వు బాగుపడాలి. అదండి దీవెన అంటే. మనకి ఎవరికి దీవించడం రాదులేండి, శపించడం వస్తుంది మనకి. ఏమండి, శపించమంటే మన తర్వాతే ఎవరినైనా శపించేస్తాం. నువ్వు నాలుగు చివరన ఉంటాయి శాపనార్థాలన్నీ. దీవించడం రావాలండి. మనం ఎప్పుడు ఒకళ్ళు దీవించేవారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలైతే నిందింపబడి దీవించుచున్నాం అంటాడండి. తిడుతున్నా కూడా దీవించే అలవాటు అండి. అది మామూలు అలవాటు కాదు. 2 కొరింథీ పత్రికలో ఉంటుంది. ఏమండి, అవమానిస్తున్న వాళ్ళు దీవించే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం చెప్పండి? మంచోళ్ళు దీవించడం రావట్లేదు మనకి. ఏమండి, తల్లిదండ్రుల దీవుళ్ళు పిల్లలకి గొప్ప మెట్లు అవుతాయండి, గొప్ప అభివృద్ధికి మెట్లు అవుతాయి. మన పిల్లల్ని మనం దీవించాలి, మన సంఘస్థుల్ని మనం దీవించాలి. ఏమండి, మన సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మనం దీవించాలి. దీవించాలంటే మనం ప్లెయిన్ మనసు ఉండాలండి. మనకి ప్లెయిన్ మనసు ఉండాలి. వాళ్ళు బాగు కోరుకునే వారుగా ఉండాలి. వీళ్ళు బాగుపడిపోతున్నారు అనే ఆ ఏడుపు ఉండకూడదు. ఏమండి, ఈయన దీవిస్తున్నాడండి. దీవిస్తూ వాళ్ళకి మరొక యేసుప్రభు గురించి మరో మాట చెప్పాడు. యేసుప్రభు గురించి ఏమన్నాడంటే, ఎన్నో వచ్చిన 29 కదా, 29 కదా. ఇదిగో అనేక హృదయాలోచనలు, 34 అండి. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అమ్మ, నీ కుమారుడు వల్ల అనేకులు పడిపోతారు, అనేకులు లేస్తారు. నీ కుమారుడు అనేకులు పడిపోవడానికి కారణమవుతాడు, అనేకులు లేవడానికి కారణమవుతాడు. ఈయన ఒక వివాదాస్పదంగా గుర్తుగా ఉంటాడు అన్నాడండి. మీకు ఏమర్థమైందండి? యేసుప్రభు రాకమునుపు యోధా నాయకులు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు, వీళ్ళేనండి గొప్పోళ్ళు, భక్తిపరులు వాళ్ళే, నీతిమంతులు వాళ్ళే. యేసుప్రభు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళకి వాళ్ళ నిజస్వరూపం ఏంటో చెప్పేశాడు యేసుప్రభు వచ్చి. మీరెవరో దేవుని రాజ్యానికి అర్హులు కాదని చెప్పేశాడు. మీరందరూ దేవుని రాజ్యంలో బలత్కారంగా ప్రవేశించారని చెప్పేశాడు. వాళ్ళందరూ వాళ్ళ స్థితి పడిపోయిందండి. మరి ఎవరి స్థితి లేచిందండి? ఏమండి, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తాడండి. విద్య లేని పామరులను సువార్తికులు చేశాడండి యేసుప్రభు. అజ్ఞానులను, దెయ్యం పట్టినోళ్ళని, ఏమండి, ఎంతోమంది పాపుల్ని రక్షించి వాళ్ళని ప్రయోజకులు చేశాడండి యేసుప్రభు. కాబట్టి నీ కుమారుడు వల్ల కొంతమంది పడిపోతారమ్మా ఉన్నత స్థితి నుండి, కొంతమంది లేవనెత్తబడతారు. ఇప్పటికీ జరుగుతుందండి అది. ఇప్పటికీ కూడా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతోమంది లేవనెత్తబడుతున్నారండి. ఎంతోమంది అజ్ఞానులు నోట్లో నుండి గొప్ప మాటలు దేవుడు చెప్పిస్తున్నాడు, వాడుకుంటున్నాడు వాళ్ళని. వాళ్ళకి ఏం తెలియదండి, సామాన్యులు, కానీ దేవుడి పనిలో బాగా వాడబడుతుంటారు. అది యేసుప్రభు యొక్క గొప్పతనం అండి. ఎంతోమంది పండితులు, గొప్పవాళ్ళు గుడ్డివారుగా ప్రవర్తిస్తున్నారు. ఏమండి, వాళ్ళు పెద్ద డాక్టర్లు, పెద్ద సైంటిస్టులు, కానీ దేవుడు లేడంటారు. ఎందుకు అలాగైపోయారు? అందుకే యేసుప్రభు వివాదాస్పదానికి గుర్తు అంట అండి. యేసుప్రభు వివాదాస్పదానికి గుర్తు. ఏమండి, రైట్.
అది విడిచిపెడదాం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియతో ఏమన్నాడండి? అమ్మా, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్పాడంట. బహుశా అప్పుడు అతను చెప్పిన ఆ మాట ఆవిడకి సరిగా అర్థమై ఉండదండి. ఆవిడ బిడ్డని కన్నా ఆనందంలో ఉంది. ఇప్పుడే దీవించాడు, బిడ్డ గురించి గొప్పగా చెప్పాడు. సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొస్తుంది అంటే బహుశా ఆవిడ ఏదో ప్రమాదం గురించి చెప్తున్నాడు అనుకుని ఉండొచ్చు. కానీ ఈ మాటకు అర్థం ఏంటంటే, అమ్మ, నువ్వు చూస్తుండగానే నీ బిడ్డ చనిపోతాడు, నీ కళ్ళ ముందు నీ బిడ్డ చనిపోతాడు, నీకంటే ముందుగా చనిపోతాడు అని చెప్పడం అండి. ఏమన్నా ఇప్పుడు మనమే జనరల్గా ఆలోచించండి. మనందరూ కోరిక ఏంటండి? మన పిల్లల చేతిలో మనం చచ్చిపోవాలండి, అంతే కదండి. మన చేతిలో వాళ్ళు చచ్చిపోవడం మనకి మన హృదయంలోకి కత్తిపొడి చేసినంతకంటే పెద్ద గాయమే కదండి. అంతకంటే పెద్ద బాధ ఇంకే ఉంటుంది చెప్పండి. ఆ గొప్ప బాధని మరీ అనుభవించబోతుందని చెప్పాడండి. దానికి సిద్ధంగా ఉండమ్మా, నువ్వు రెడీగా ఉండమ్మా అని చెప్పాడు. అంటే అప్పుడు నుండి సిద్ధపడితే కానీ ఆ రోజుకి ఆమె సిద్ధపడలేదు. అది సడన్ న్యూస్ కాదండి. యేసుప్రభు మరణం ఆకస్మికంగా వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా సిద్ధపరుస్తూ వచ్చాడండి, తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ సిమియోను ద్వారా మరియకి కూడా ముందుగా ఆ వార్త తెలియపరిచి ఆమెను సిద్ధపరిచాడండి. ఆ రోజుకి ఆమె గుర్తు రాకపోవచ్చు, కానీ యేసుప్రభు మరణించిన రోజు ఖచ్చితంగా ఆ శిలువ మీద ఉన్న యేసుప్రభుని చూసినప్పుడు, ఓ, ఆ రోజు సిమియోను నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అన్నాడు. ఆ ఖడ్గం ఇదేనా, నా కుమారుడు మరణమేనా అని ఏమండి అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆమె ఆ నొప్పిని భరించింది, ఆ అవమానాన్ని భరించింది. కానీ అది ఎంత మేలైంది చెప్పండి. సర్వలోకానికి రక్షకుడిని ఇచ్చిందండి ఆవిడ. సర్వలోకానికి ఈరోజు మనం అందరూ రక్షింపబడ్డామంటే కారణం ఎవరండి? యేసుప్రభుకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి కూడాను. ఆమె పెంపకం, లేకపోతే ఆమె జీవితం అన్నీ ఉన్నాయండి. ఆమె పాత్ర ఉంది. కాబట్టి మనకి కూడానండి కొన్ని నష్టాలు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని శ్రమలు వస్తుంటాయి. దాని వెనకాతల దేవుడు గొప్ప ఘనత కూడా ఉంచుతాడు, గొప్ప ఘనత కూడా ఉంటుందండి. ఇప్పుడు నష్టాలు వచ్చాయి కాబట్టి, కష్టాలు వచ్చేవాడు కృంగిపోతే ఏమంటే రేపు ఘనతను చూడలేమండి, ఆ మహిమను చూడలేం. కాబట్టి సిమియోను జీవితంలో మనం ఎన్నో విషయాలు ఆలోచన చేసామండి. దాదాపుగా ఒక 7 విషయాలు ఆలోచన చేశాం. మొదటిగా ఆయన నీతిమంతుడని, భక్తిపరుడని, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడని, ఏమండి తన చేతులతో యేసుప్రభుని ఎత్తుకున్నాడని, ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసేవాడని, ఆయన దీవించేవాడని, ఏమండి దేవుని చేత గుర్తించబడ్డాడని, ఎన్నో విషయాలు ఆయన గురించి మనం ఆలోచన చేశామండి. కాబట్టి చెప్పబడిన వాక్యం మనందరిలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మనందరమే కూడా ఆ సిమియోను కంటే గొప్ప జీవితం జీవించాలండి. అండ్ ఆయన ఒక్కరోజే కదా యేసుప్రభుని తాకారు. ఒక్కరోజు తాకిన ఆ వ్యక్తికి ఇన్ని అర్హతలు ఉంటే ప్రతి వారం తాకుతున్నాం మనం యేసుప్రభుని. మనం చచ్చే వరకు తాకుతున్నాం యేసుప్రభుని. మనం ఎంత భక్తిగా ఉండాలి చెప్పండి, మనం ఎంత నీతిమంతులుగా ఉండాలి చెప్పండి, ఏమండి. కాబట్టి మనందరం కూడా అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమైన మీకు నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.